తమిళనాడుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ సర్కార్ పైన, దేశంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ పైన, ఎన్డీఏ పైన తమిళనాడులోని డిఎంకే సర్కార్ పోరాటం చేస్తూ ఉంది. స్టాలిన్ నేతృత్వంలోని సర్కారుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అక్కడ గవర్నర్ ప్రభుత్వానికి సహకరించకపోవడం లాంటివి, గవర్నర్ అక్కడ ప్రభుత్వానికి తెలియకుండానే ఓ మంత్రిని బర్తరఫ్ చేయడం లాంటివి, అక్కడ అలాగే స్థానికంగా హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి కావచ్చు, బలవంతంగా హిందీని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళియన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం కావచ్చు, ఇలా రకరకాల అంశాల్లో కేంద్రంతో నిత్యం ఘర్షణ పడుతూ వచ్చింది తమిళనాడు రాష్ట్రం డిఎంకే పార్టీ, అక్కడ ప్రభుత్వం. కాబట్టి అక్కడ డిఎంకేని ఓడించడం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో, అమిత్ షా నేతృత్వంలో ప్రత్యేక కసరత్తు చేస్తూ వచ్చారు. ఏఐడిఎంకే తమ పార్టీ కూటమి నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ ఏఐడిఎంకేని ఒప్పించి తమ పార్టీలో, తమ కూటమిలోకి తీసుకొని ఏఐడిఎంకేతో కలిసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు అనే విషయం అర్థమవుతుంది. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉండడానికి మరొక ప్రధానమైన కారణం యాక్టర్ విజయ్ నేతృత్వంలో టీవీకే పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులు పార్టీలు ఏర్పాటు చేయడం అనేది సంచలనంగా ఉంటుంది. గతంలో కూడా జయలలిత, అలాగే ఎంజీఆర్ నేతృత్వంలో ఉన్న పార్టీ కావచ్చు, కర్ణాటక నేతృత్వంలో డిఎంకే పార్టీకి చాలా సందర్భాల్లో రజనీకాంత్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం కావచ్చు. సో తమిళ ఎన్నికల సందర్భంగా సినిమా యాక్టర్లకు సంబంధించిన ప్రభావాన్ని చాలా సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాం. సో విజయ్ పార్టీ పెడతారంటూ దాదాపు దశాబ్ద కాలంగా ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన పార్టీని ప్రకటించారు. సొంతంగానే ఏ ఒక్కరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేశారు. విజయ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే చర్చ దేశవ్యాప్తంగా ఉంది. కానీ విజయ్కి సంబంధించిన ఇంపాక్ట్ అక్కడ ఎన్నికల్లో ఏమాత్రం కనపడలేదు అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. విజయ్ నేతృత్వంలోని పార్టీ 10-12% ఓట్లను తీసుకోవచ్చు. ఆ 10-12% ఓట్లను విజయ్ నేతృత్వంలోని పార్టీ తీసుకోవడం కారణంగా డిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇలాంటి ఒక చర్చ కనపడుతోంది. విజయ్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు సాధించడం కూడా కష్టమే అనేది ఎగ్జిట్ పోల్స్ వేస్తున్న అంచనాగా కనబడుతుంది. 130 నుంచి 140 స్థానాలు కంఫర్టబుల్ గా డిఎంకే నేతృత్వంలోని కూటమి సాధించవచ్చు. సో అక్కడ విజయాన్ని మళ్ళీ డిఎంకే సొంతం చేసుకోబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో అక్కడ కూడా స్థానిక ప్రభుత్వాన్ని మరొకసారి ప్రజలు ఎన్నుకున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. తమిళనాడు, కేరళ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను మనం చూసినట్టయితే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి అంచనా వేస్తున్నాం కానీ ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎప్పుడు కూడా ఒకసారి ఉన్న ప్రభుత్వం మళ్ళీ రాదు. కంటిన్యూస్ గా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ గడిచిన డెకేడ్ లో మాత్రం కేరళలోనూ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది సాంప్రదాయం ప్రకారం. కానీ అక్కడ రెండోసారి సిపిఎంకి అవకాశం ఇచ్చారు. సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని కూటమికి అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడులో కూడా రెండోసారి గడిచిన ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో కంటిన్యూస్ గా 10 years అన్నాడీఎంకే రూల్లో ఉంది. అన్నాడీఎంకేకి 10 సంవత్సరాల అవకాశం ఇవ్వడం కూడా గతంలో ఎప్పుడు జరిగింది. కంటిన్యూస్ గా ప్రభుత్వాలు మారుతూ వస్తున్న సందర్భంలో సో ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ మరోసారి అక్కడ డిఎంకేకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు అన్నాడీఎంకే, 10 ఏళ్ళు డిఎంకే అక్కడ అధికారాన్ని తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో తమిళనాడులో కూడా స్థానిక ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. పాండిచ్చేరిలో, తమిళనాడులో మళ్ళీ స్థానిక ప్రభుత్వాలనే, ఇప్పుడే ఉన్న సిట్టింగ్ ప్రభుత్వాలనే మళ్ళీ ఎన్నుకోబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి.